ఏపీలో ఈ పార్టీదే అధికారం అంటూ తాజా సర్వేలో సంచలన రిపోర్టులు వెల్లడయ్యాయి. 118 సీట్లో అధికారంలోకి ఈ పార్టీ వస్తుందని వెల్లడించాయి. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఏపీలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. పోలింగ్ కు మరో 2 వారాల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో మే 11 వరకు ప్రచారానికి అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ భావిస్తుండగా గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు తమను ఆదరిస్తారని కూటమి పార్టీలు ఆశిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఏఎల్ఎన్ సంస్థ తన సర్వేను ఫలితాలను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆ సంస్థ సర్వే చేపట్టినట్లు తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో 550 శాంపిళ్లను ప్రజల నుంచి సేకరించినట్లు స్పష్టం చేసింది సదరు సంస్థ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేసిన ఈ సర్వేలో వైసీపీ ఏకపక్ష విజయం దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. 175 నియోజకవర్గాలకు గాను 149 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని సర్వే తేల్చి చెప్పింది. బీజేపీ జనసేనతో కూటమి కట్టిన టీడీపీ కేవలం 26 స్థానాలకే పరిమితం కానుందని కూడా తేల్చేసింది. 79 నియోజకవర్గాల్లో 10,000కు పైగా మెజారిటీతో సాధిస్తుందని, మరో 57 సీట్లకు సంబంధించి 5 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ దక్కించుకుంటుందని తెలుస్తోంది. అయితే ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం. 51% ఓట్లతో వైసీపీ తిరుగులేని విజయం సాధిస్తోందని ఏఎల్ఎన్ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. టీడీపీ కూటమి 41% ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 4% ఓట్లు సాధిస్తుందని, ఇతరులు 1% ఓట్లు సాధిస్తారని తేల్చి చెప్పింది. ఇండియా కూటమికి 4% ఓట్లు వస్తాయని తేలడం విశేషం. అయితే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా చోట్లు తీర్చుతుందని, కానీ అవి వైసీపీవి కాకుండా కూటమి ఈ సర్వే చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సన్ ఏపీలో సర్వేలో నిర్వహించగా, అయితే ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు. కేంద్రం వద్ద కూడా పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఇలా ఆయనకు ప్రకటనకు 1 రోజు వ్యవధిలోనే ఈ సర్వే రావడం విశేషం.